తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బహుళ ప్రయోజనాలతో అదాని గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి 4 MOUలు కుదుర్చుకున్నారు. అదాని గ్రీన్ ఎనర్జీ ద్వారా 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 2 ఎంప్టీ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 5,000 కోట్ల పెట్టుబడులతో చందన్వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదాని డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 1,400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అదాని ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నెల మొదటి వారంలో పోర్ట్స్ సెస్ CEO గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదాని ఏరోస్పేస్ CEO ఆశిష్ రాజ్ వంశీలు సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్లో కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. అదాని గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదాని గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. తెలంగాణలో రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్ట్ నెలకొల్పేందుకు అదాని గ్రూప్ సీఎం రేవంత్ తో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ తో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. ఇక దావోస్లో సీఎం రేవంత్ 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో ఆయన సమావేశమయ్యారు. JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, VRLDC ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట IT మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.